భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో ఈరోజు మీరు వినబోయేది 8వ భాగం. విందాం మరి. గోపికలు శ్రీకృష్ణునితో అడుగుతున్నారు, నేను నా యోగశక్తితో మిమ్మల్ని మీ గృహాలకు చేరుస్తాను అని శ్రీకృష్ణుడంటే, గోపికలు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తున్నారు, అందువల్ల ఏమిటి ప్రయోజనం? నీవు మా శరీరాలను ఇండ్లకు చేర్చిన మనసులను మరలి ఇవ్వలేను అని అన్నావు కదా. మనోరహితలమైన మేము గృహ కార్యకలాపాలలో ఎలా పాల్గొనగలుగుతాము? అది గోపికల ప్రశ్న. మనసున్న చోటనే జీవాత్మ కూడా ఉంటుంది. మనస్సే భగవంతుణ్ణి కలుస్తుంది. సాంసారికమైన జడ పదార్థాలలో మనస్సు లయం కాదు. మనస్సుకు సంసారం విజాతీయం, భగవంతుడు సజాతీయం అయి ఉన్నారు. మనస్సు చైతన్యవంతమైనది కనుక అది పరమాత్మతోనే కలుస్తుంది, భగవంతుని ఎందే స్థిరంగా ఉండగలుగుతుంది. ఇందువల్లనే జ్ఞానులెప్పుడు తమ మనస్సులను భగవంతునకు అర్పించుకుంటూ ఉంటారు. మనస్సును ఏ స్త్రీకి గాని పురుషునకు గాని ఇయ్యరాదు. దానిని శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రమే సమర్పించాలి. మనస్సు లయమైన తోడనే జీవాత్మ కూడా లయమైపోతుంది. గోపికలు, కృష్ణ, మా మనసులు నీలో లయమైపోయాయి. మేము కేవలం నీకోసమే జీవించి ఉన్నాం. నిన్ను వదిలి వెళ్ళడానికి మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ముగ్ధరారా, నాకు మీ ప్రేమ ఎటువంటిదో తెలియక కాదు. అయినా నా మాట ప్రకారం మీరిప్పుడు మీ గృహాలకు మరలి తీరవలసిందే. గోపికలు, నువ్వంత ఒత్తిడిగా చెబుతున్నావు కనుక మేం కూడా అంత ఖచ్చితంగాను ఖరాఖండిగా చెప్పేస్తున్నాం. ఓ ప్రత్యక్ష పరమాత్మ శ్రీకృష్ణ, మా ప్రాణాలు పోయినా సరే మేము నిన్ను విడిచి వెళ్ళం అంటే వెళ్ళం, ఇక నీ ఇష్టం. గోపికలు అలా అనేసరికి అంతటి సర్వేశ్వరుడు నిరుత్తరుడైపోయాడు. అనంతరం చిరుమందహాసం చేస్తూ మృదువులైన శబ్దాలలో, ఏమని స్వాగతం పలకాలి మీకు? ఏమిటి మీ కోరిక అన్నాడు. మాకు కేవలం నీ అధరామృతాన్ని ప్రసాదించు. తద్వారా మాకు ఎన్నడూ నీ వియోగం కలగకుండునుగాక. నిత్య సంయోగ వర ప్రసాదుల మయ్యదముగాక అన్నారు ముక్తకంఠంతో ముగ్ధలు. ఇక్కడ గోపికలు అధరామృతాన్ని ఆశించారు. అంటే దానిని మనం అపార్థం చేసుకోకూడదు. భాగవతంలో ప్రధానమైనది లౌకిక భాష కాదు, సమాధి భాష. అందువల్ల ఆయా పదాలను ఆయా కోణాల నుండే చూసి అర్థం చేసుకోవాలి. గోపికలు కోరిన అధరామృతానికి విశిష్టమైన అర్థం ఉన్నది. మనం నివసించే భూమికి ధర అని పేరుంది కదా. ధరతి ఇతి ధర అన్నారు పెద్దలు. అంటే సర్వాన్ని ధారణ చేస్తుంది కనుక భూమికి ధర అనే పేరు వచ్చింది. ధరయాహ అమృతం ధరామృతం. అటువంటి ధరకు అనగా భూమికి చెందినటువంటి అమృతమును ధరామృతము అంటారు. యత్ ధరామృతం నభవతి తత్ అధరామృతం. భూమికి సంబంధించిన లేదా ఇహమునకు సంబంధించిన అమృతము కానిది అధరామృతం అని విశిష్టార్థం చెప్పబడుతోంది. ఇహానికి చెందినది కాదు అంటే పరమునకు చెందినదే కదా. అలాగే అధరామృతానికి ప్రేమామృతము, జ్ఞానామృతము అని కూడా 2 పేర్లున్నాయి. ఇవి నిత్య శాశ్వతాలు, నాశనం లేనివి అని చెప్పబడుతున్నాయి. అందుకే గోపికలు ఇంకా ఇలా అంటూ ఉన్నారు, ప్రాణేశ్వర, నీ అధరామృతాన్ని తద్వారా జ్ఞానామృతాన్ని మాకు ప్రసాదించదువుగాక. దానిని పానము చేయటం వలన మేము నీకెన్నడూ వేరుగాకుండా ఉండెదముగాక. మాకు ఇకపై ద్వైత భావము కలుగకుండుగాక. నీ నుండి ఏనాడు వియోగం కలగనట్టి జ్ఞానం మాకు ప్రసాదింపబడునుగాక. ఏనాటి వరకు ఆ అధరామృతం, ప్రేమామృతం, జ్ఞానామృతం అనేటువంటివి లభించవో ఆనాటి వరకు హృదయంలో అగ్ని ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అవి లభ్యం కాగానే అందరిలోనూ ఉన్న పరమాత్మ తత్వం గోచరమవుతుంది. ఎప్పుడైతే సమస్తమందు ప్రత్యేకంగా ప్రతిదాని యందు, ప్రతి వ్యక్తి యందు భగవదస్తిత్వాన్ని గుర్తించి ప్రవర్తించగలుగుతాము. అప్పుడే యావద్ విశ్వం గోకులమవుతుంది, వైకుంఠమవుతుంది. పరస్పర దేవోభవ. గోపికల కోరికను విని, అటువంటిదేది నేను మీకు ఇవ్వాలని అనుకోవడం లేదు. అలా నేను మీకు అధరామృతాన్ని ఇవ్వకపోతే మీరేం చేస్తారు అని అడిగాడు గోపాలుడు. తాతవు, త్రాతవు, నేతవు నీవేనని నమ్మి కోరాము. నువ్వు మా కోరిక తీర్చకపోతే మేము నీ విరహాగ్నిలో మా ఈ దేహాలను భస్మీపటలం చేసుకుంటాం. అంత్యకాలంలో జీవుడు దేన్ని స్మరిస్తుంటాడో దానిలోనే లయమవుతాడని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందువల్ల మేము అంతిమ శ్వాస వరకు నీ స్మరణ, ధ్యాన, చింతననే చేసి మరణాంతరమైన మా వాంఛను పొందుతాం. మాకా బెంగలేదు కానీ నువ్వే నిందల పాలైపోతావు. గోపికలు విరహాగ్నిలో జ్వలించి మరణిస్తున్న
కరుణ చూపని కృష్ణుడొక కృష్ణుడా, నికృష్టుడు కాక? గోపికల ప్రేమ ఎంత ఆర్ద్రమైనది, ఆ కృష్ణుడే పాషాణ సదృశ కఠోర హృదయుడు అని లోకులంతా నిన్నే ఆడిపోసుకుంటారు. జీవపతి, మేం మరణించాలని రవ్వంత కూడా దుఃఖపడడం లేదు సుమా. నువ్వు అపనిందలు పాలు కాకూడదనే పదే పదే కోరుకుంటున్నాం. ఈ ప్రపంచం నిన్ను అవహేళనలు చేయడం మేము సహించలేం స్వామి అంటున్న గోపికల వచనాలకు గోపాలుడు పరాజయాన్ని అంగీకరించాడు. అంటే దేవుడు ఓడిపోయాడు అని అర్థం కాదు. ఆ సమయంలో గోపిక గోపాలుల మధ్య సాగిన చర్చలో గోపికలు విజయం పొందారు. నిజానికి అది జీవేశ్వరుల మధ్య సాగిన వార్తాలాపం లాంటిది కదా. జీవుణ్ణి దేవుడు ఎంతో పరీక్షిస్తాడు. జీవుడు కృతకృత్యుడైతే దేవుని సాయుధ్యాన్ని పొందుతాడు. ఒకానొక పరీక్ష రాసిన విద్యార్థి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు అంటే ఆ పరీక్షాపత్రం తయారు చేసిన వారిని ఓడించారు అని అర్థం కాదు కదా. ఇక్కడ గోపికా కృష్ణుల మధ్య జరిగినది అదే. గోపికలు ఉత్తీర్ణులయ్యారు. అందుకే ఈ విషయంలో చైతన్యుడు గోపికల వాక్యాలకు జయకారం పలుకుతాడు. తా సాం వాచో జయంతిహి అని. రాసేశ్వరుడైన కృష్ణుడు గోపికా సమస్తం పట్ల సర్వత్రా ప్రసన్నుడయ్యాడు, అనుగ్రహించాడు, తనవారిగా స్వీకరించాడు. ఏకమాత్రుడైన సౌందర్యగాత్రుడు, ఆపదా శిక్షుడు ఏకకాలంలోనే అనేక రూపాలు ధరించాడు. ఎందరు గోపికలు ఉన్నారో అందరూ కృష్ణులుగా మారాడు. ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క శ్రీకృష్ణుడై రాసలీల ఆరంభించాడు రాసేశ్వరుడు. అష్టసఖులు ఆయన సేవకు సంసిద్ధులై ఉన్నారు. వేలాది జన్మల విరహంలో వేగిపోతున్న జీవులు ఈశ్వర సన్ముఖంలో నిలిచి ఉన్నారు. పరమేశ్వరుడు ప్రతి గోపికను హృదయమారా ఆలింగనం చేసుకున్నాడు. గోపికల శుద్ధ జీవాలకు పరిధి లేని పరమానందం లభించింది. జీవుడు భగవన్మయుడయ్యాడు. ఆత్మ పరమాత్మలు ఇరువురు ఏకమైపోయారు. ఈ సంయోగంతో సహా ఇరువురు మహానందపు టంచులు చవిచూశారు. గోపికలు కృష్ణమయులైపోయారు. అందరూ చేతులు కలిపి నాట్యం చేయసాగారు. అది జీవ బ్రహ్మల సంయోగం అంటూ శ్రీశుకుడు రాసలీలలను అభివర్ణించాడు. అందులోని అద్వైతాన్ని అద్దం పట్టి చూపించాడు. ఈ రాసంలో లేశం కూడా కామం లేదు. ఇందులో సంగీత సాహిత్య నృత్యాల సమన్వయం జరుగుతుంది. దేవగంధర్వ నారదాదులు అర్హులైన వారంతా ఆకాశ వీధిని నిలబడి ఆ అపురూప భగవల్లీలైన రాసక్రీడను సందర్శిస్తున్నారు. అలా చూస్తుండగానే బ్రహ్మదేవుడి 4 తలలు ఆలోచనలతో నిండిపోయాయి. ఆ గోపికలు ఈ కృష్ణుడు సంపూర్ణ నిష్కాములైతే అయ్యుండొచ్చుగాక, అంత మాత్రం చేత ఇలా ఒళ్ళు పైన తెలియకుండా పరస్త్రీలతో ప్రవర్తించడం అనేది పరమాత్మ అయితే మాత్రం శాస్త్ర మర్యాదకు భంగమే కదా. ధర్మాచార శాస్త్ర ధర్మాచార ప్రతిష్టాపనార్థం జరిగిన ఈ శ్రీకృష్ణావతారం ఇలా స్వేచ్ఛాచారార్థంగా పరిణమిస్తే ఇంకేమైనా మర్యాద మిగులుతుందా? ఈ విషయం ఎలాగో ఆ కృష్ణునికి తెలియచెప్పడం జరగాలి అనుకుంటున్నాడు 4 తలల బ్రహ్మ. సహస్ర శీర్షుడు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మ తనలోనే తాను నవ్వుకున్నాడు. నా దగ్గర ధర్మాలు నేర్చుకున్న నలువ నాకే ధర్మం నేర్పాలనుకుంటున్నాడు. రాసం ధర్మ పాలనం కాదు, ఇది ధర్మ పాలన యొక్క సత్ఫలం. ఈ సంగతి ఆ చదువుల రాణి మగనికి తెలియచెయ్యాలి అనుకుని సంకల్పించుకున్నాడు. సంకల్ప మాత్రం చేతనే సర్వస్రష్ట అయిన ఆయనకు ఇది ఒక లెక్క. చూస్తుండగానే గోపికలందరూ శ్రీకృష్ణుడిలాగే మారిపోయారు. ఇప్పుడు ఆ రాసమండలలో గోపికలు కనబడడం లేదు. అందరూ శ్రీకృష్ణుడే. సర్వం కృష్ణమయం. 8 కళ్ళు నిలుముకుని చూశాడు పద్మాసనుడు. ఏమీ ప్రయోజనం లేదు. అందరూ నీలమేఘశ్యాములే, అందరూ సిఖిపించదారులే, అందరూ పీతాంబరవాసులే. అందరిది ఒకే శృతి, అందరి నోట ఒకే పదం, అందరిది ఒక్కటే అడుగు. తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు పితామహుడు. రాసలీల స్త్రీ పురుషుల కలయిక కాదని, పరమాత్ముడే గోపికలని, వారు ఏకమాత్రులేనని, బహుత్వం లీలా ప్రదర్శన అని తెలుసుకుని వాసుదేవునికి ప్రణమిల్లాడు వారిజాసనుడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 8వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వేజనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.